Bro, ready na? Right. Creative Makers Events Acme ఒక స్వచ్ఛంద సంస్థ విత్ ఆర్ఆర్ టీమ్ ఫ్రీడమ్ ఐటీసీ గ్లోబల్ నా మిత్రుడు రతనాథ్ గారు సహకారంతో, అదేవిధంగా మరి మాథ్యూ పీటర్ గారు, జార్జ్ గారు, మన వైజాగ్ వాలంటీర్స్ కే సతీష్ గారు ఇక్కడే ఉన్నారు. అలాగే మా మిత్రుడు, మా ప్రొడ్యూసర్ తిలక్ గారు ఉన్నారు ఇక్కడ. అలాగే సురేష్ అని చెప్పేసి వెరీ యాక్టివ్ పర్సన్, మా బ్రదర్. అందరు కలిసి వీఆర్ డూయింగ్ ప్రోగ్రామ్ అండి, గ్రేటర్ విషయానికి శాంతాక్లాస్ రావాలి. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, సిన్స్ క్రిస్మస్ వస్తుంది కనుక ఒక వినూత్న ప్రోగ్రామ్ అని అందించారని చెప్పేసి ఉద్దేశంతో విశాఖపట్నం నగరంలోనే ఇది ఎక్కడ జరగదు. వీఆర్ బ్లెస్డ్ విత్ బీచ్ రోడ్ వైజాగ్లో. సో ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ తోటి మేము ఒక ఇంచుమించు 50-100 ఇంకా తెలియదు, ఇంకా నెంబర్ తెలియదు, రేపు 8 మంది వస్తారు. వీరందరితో వైఎంసీ నుంచి ఆర్కే బీచ్ వరకు మేము ర్యాలీగా వెళ్తామండి. హ్యాపీ క్రిస్మస్ చెప్తూ అందరికీ కూడా జాయ్ఫుల్ చాక్లెట్స్ పంచుకుంటూ వెళ్తున్నామండి ఈ ప్రోగ్రామ్ని. శాంతాక్లాస్ డ్రెస్ తీసుకొని మరి అనేక సంవత్సరాల క్రితం వెస్ట్రన్ కంట్రీస్లో ఆయన ఒక బిషప్, క్రిస్టియన్ బిషప్. ఆయన పేదవారిని చూసి ఆయన ఏంటంటే వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో రాత్రికాల సమయంలో మంచి మంచి బహుమతులను, ఖరీదైన వస్తువులను వారి గృహాల ముందు విడిచిపెట్టి పిల్లలు ఉదయకాలం లేచిన వెంటనే చూసి ఆనందించేటట్టు చేయాలనే ఉద్దేశంతో ఆయన శాంతాక్లాస్గా పేరుగన్నాడు ప్రపంచం అంతట్లో. ప్రాముఖ్యంగా ఇది క్రిస్మస్ దినాల్లో జరిగింది కనుక క్రిస్మస్ తాత కింద ఆయన్ని, క్రిస్మస్కి ఆయన ఫాదర్ తాత కింద ఆయన్ని గుర్తించి అనేక దేశాల్లో మరి శాంతాక్లాస్ ద్వారా అనేక మంది పేదలకు, మరి పిల్లలకు, చంటి పిల్లలకు, వారికి మరి ఎంతో ఉత్తేజం, సంతోషం, వేదనలో బాధలో ఉన్న వారిని సంతోషించేటట్టు. ప్రాముఖ్యంగా ఆయన క్రైస్తవ బిషప్ కనుక యేసు ప్రభు ఆచరించిన మరి ఈ ఆచరణలను అన్నీ ఆయన క్రియారూపంగా చూపించి ఆయన దేవుని మహింపరిచారు. ఇది శాంతాక్లాస్ యొక్క వివరణ. హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. సో ఈ క్రిస్మస్ తాత డ్రెస్లు వేసుకొని ప్రతి ఒక్కరికి సర్వీస్ చేయడం అనేది మనకి సెయింట్ నికోలస్ ఏదైతే క్రిస్మస్ తాత మొట్టమొదట ఆయన ఏదైతే అనుసరించారో ఆయన్ని అనుసరిస్తూ చాలామంది క్రిస్మస్ తాతలు ప్రతి ఏరియాలో, ప్రతి దేశంలో కూడా సర్వీస్ చేస్తున్నారు, సేవలు చేస్తున్నారు. సో మరి ముఖ్యంగా మేము ఈ 3 రోజులు కూడా ఎక్కడైతే మురుకు వాడల్లో ఎవరైతే ఉన్నారో పిల్లలకి అందరికీ కూడా పెన్సిల్స్, పుస్తకాలు, చాక్లెట్లు, కేక్ ఇవన్నీ కూడా పంచడానికి ఈ 3 రోజులు కూడా చేయడానికి, అలాగే రేపు ఒక ర్యాలీ కూడా ఆర్కే బీచ్లో కండక్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నమాట. సో అందరికీ కూడా బ్లెస్సింగ్స్ లాగా. సో హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు